మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్రంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతలు ఇచ్చే కార్యక్రమం. మన పెనపాకకి కూడా 4,500 ఇల్లు ఇచ్చాం. అంటే 225 కోట్లు, 225 కోట్ల రూపాయలు కేవలం పెనపాక నియోజకవర్గానికి ఇందిరమ్మ కళ్ళ కోసం ఇచ్చిన ప్రభుత్వం. మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈ 225 కోట్లే కాదు, ఈ పెనపాక నియోజకవర్గానికి ఇప్పుడు ఇచ్చిన 4,500 ఇళ్లే కాదు, ఇంకా 3 విడతలు ఇస్తాము. ఈ 3 విడతల్లో ఏ ఆడబిడ్డ అయితే పేదవాళ్ళ నుండి ఇందిరమ్మ ఇంటికి అర్హులున్నారో, ఇందిరమ్మ ఇంటికి అర్హులున్న ప్రతి పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తాము. ఆ ధైర్యం మీరిచ్చిన ధైర్యమే, మీ దీవెనలే. ఈ 3.5 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఏ ఆడబిడ్డ అయినా ఇల్లు రాలేదని అసంతృప్తిగానో బాధగానో ఉండవలసిన అవసరం లేదు. అర్హులైన పేదవాళ్ళందరికీ విడతల వారీగా, ఇది మొదలు మాత్రమే, చివర కాదు, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యుల వారు చాలా రోడ్ల గురించి అడిగారు, చాలా ఈ ప్రాంతానికి కావాల్సిన వర్కుల గురించి అడిగారు. అందుట్లో కొన్ని చెప్తాను. ఆలపల్లి అనసెట్టుపల్లి ఏదైతే 36 కిలోమీటర్లు ఉందో 110 కోట్ల రూపాయలతో 110 కోట్ల రూపాయలతో వచ్చే నెల టెండర్ పిలిచి ఆ పనిని పూర్తి చేయబోతున్నాము. అంతేకాదు రాబోయే రోజుల్లో రేగల్ల టు మర్కోడు డబల్ రోడ్ బ్రిడ్జి, ఆలపల్లి మండలం టు పెద్ద వెంకటాపురం 3 ఫేజ్ కరెంటు మంజూరు. అదే రకంగా ఆలపల్లి కేంద్రానికి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలని కూడా మిత్రులు ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. తప్పకుండా ఒకసారి నేను అధికారాన్ని గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో 100కి దాటేటట్లయితే తప్పకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేపిస్తాము. అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం. 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితం నుంచో పోడు భూముల మీద ఆధారపడి ఉన్న గిరిజనులు ఉన్నారు. ఎక్కడికి పోయినా పోడు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని నా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆవేదన వెలిపిస్తున్నారు. ఏదైతే పురాతనం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు ఉన్నాయో అటువంటి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఎవరు ఆ గిరిజనులని గిరిజనేతరులని ఇబ్బంది పెట్టొద్దు. గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఫారెస్ట్ అధికారులు పిలిచి పోలీసుని పిలిచి చాలా స్పష్టంగా చెప్పండి, ఈ ప్రభుత్వమే పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఏ పేదవాళ్ళని నిజంగా తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులు గిరిజనేతరుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను. పోలీసు ఫారెస్ట్ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా గౌరవ కలెక్టర్ గారి నోటీసుకు తీసుకెళ్ళండి. ఆ సమస్యని అక్కడ పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని
తెలియచేసుకుంటూ చాలా లేట్ అయింది. ఇప్పటికే మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరి దీవెనలో ఇందిరమ్మ